లారా ఫ్రెండ్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సార్. బాలా ఎవరు సార్? బాలా అంటే పూర్ణ తమ్ముడు సార్. పూర్ణ ఎవరు సార్? పూర్ణ అంటే అమ్మాయి సార్. లారాకి పూర్ణకి మధ్య లవ్ ఉందని రూమర్. వద్దు, పోలీసులు ఉంటారు. ప్లీజ్ నా మాట విను. వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్ చూడు. ఎవరో లోపల తలుపు తీయండి, తలుపు తీయండి. తలుపు తీయడానికి ఎంతసేపు ఏంటి? స్నానం చేస్తూ లోపల స్నానం చేస్తుంటే బయట గడెందుకు పెట్టావు? పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళారు? ఫంక్షన్కి వెళ్ళారు. వెళ్ళి డ్రెస్ వేసుకుని రాపో. లారా ఎవడో తెలుసా నీకు? ఎంత కాలం నుంచి తెలుసు? 2 years. లారా నువ్వు లవర్స్ అంట కదా? కాదు. వచ్చింది నిజం చెప్పు, లేదంటే స్టేషన్ కి ఈడ్చుకెళ్ళి కొడతా. అసిమా సార్ రమ్మంటున్నాడు, రండి. వాడి సిటీలోకి రాడు సార్. వాడు లోపలే ఉన్నాడు. లోపల సార్? మరి ఎందుకు వదిలేశారు? ఆ అమ్మాయి ఏదో కష్టపడుతుంది, వదిలే. సార్ వదిలేస్తే ఎలా సార్? గాలికి తిరిగేవాడికి పెళ్లి చేస్తే బాగుపడతాడంటారు కదా, ఇది అలాంటిదే. వదిలే. ఇలా జరుగుతుందని అనుకోలేదు. నా వల్ల నీకు ఎప్పటికైనా ప్రమాదమే. I don't care about all this. I've decided to be with you. నీతో ఒక్కరోజు బతికితే చాలు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను తప్ప ఇంకెవరిని చేసుకోను. సార్ సార్ ప్లీజ్ 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 లారాను కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అన్ని విషయాలు నేనే మీకు క్లియర్ గా చెప్తాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. లేదు సార్, ఇదే లాస్ట్ క్వశ్చన్ సార్. లారా కమ్ ప్లీజ్. లారా గారు మీరేమైనా మాట్లాడండి సార్. కొంచెం మెత్తబడ్డట్టున్నాడు. పెళ్లి చేసుకుంటాడేమో సార్. ఏ అతను బాగుపడటానికి ఇష్టం లేదా? నేనేమన్నాను సార్? నీ మాట తీరు అలాగే ఉంది. అన్నీ కెలుక్కుంటాడు. ఏమైంది? ఏమైంది పూర్ణ? అవును, ఈ రోజే జాయిన్ అవుతున్నాడు. అవును. ఓకే ఓకే 10:30 కల్లా వచ్చేసా. మావా గెటప్ అదిరిపోయిందిరా, సూపర్ గా ఉన్నావురా పూర్ణ. వీడి గెటప్ లో వచ్చాం బ్యాంక్ ఎంప్లాయ్ లా ఉన్నాడు కదా. చెప్పు మామా, గిడ్డం కాస్త తగ్గిస్తే ఇంకా బాగుంటావురా. లారా గారు ఉన్నారండి? నమస్కారం సార్. కూర్చోండి, చెప్పండి. నా పేరు తాతారావు. బెంచ్ సర్కిల్లో నాకు 10 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దాని మీద పెద్దవాళ్ళ కన్ను పడింది. దాని సెటిల్మెంట్ గురించి మీ సాయం కోసం వచ్చాను. మీరు ఏదైనా సాయం చేస్తేనే మేము బ్రతకగలం. లేదండి, నేను జాబ్లో జాయిన్ అయ్యాను, ఏమనుకోద్దు. మీరే దిక్కని వచ్చాను. మీ మనసు మారినట్లయితే ఆ విజిటింగ్ కార్డులో నా నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. వస్తాను సార్. వెయిట్ చేయపో.
సోషల్ వర్కర్ని. స్టేట్లో రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం సగం మందికి కూడా చేరట్లేదు. అందుకే మీ సాయం కోసం వచ్చాను. మీరు సాయం చేస్తే నేను ఫైట్ చేస్తాను. ప్లాన్ 2 శేఖర్. శేఖర్ ఎవడు ఇక్కడ? శేఖర్ ఎవడు? సార్ నాకేం తెలియదు సార్. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. సార్ నన్ను వదిలేండి సార్. నన్ను వదిలేండి ప్లాన్ 3 భాస్కర్. రేయ్ భాస్కర్ అంటే నువ్వేనా? కానీ ఈ కేసులో మీ మేనల్లును కూడా అరెస్ట్ చేశారు కదా? అరెస్ట్ చేయలేదు, నేనే పంపించాను. చట్టానికి సహకరించాలి కదా. నేను ఎంపీ గారి మేనల్లుండి సార్. రేషన్ బియ్యం కుంభకోణంలో మా మామయ్య హస్తం ఉంది సార్. అది తెలుసుకున్న అశోక్ని చంపాలని ప్లాన్ చేశా. కానీ తప్పించుకున్నాడు సార్. ఇదే విషయం రేపు కోర్టులో చెప్పకపోతే ఏమవుతుందో తెలుసుగా. తెలుసు సార్. లే పద. ఏంటి సంతకం పెట్టడానికి వచ్చావా? పెట్టిపో. సార్ వీడు ఇలాంటివన్నీ మిస్ అయ్యాడు కదా? అవును సార్, కొంచెంలో తప్పించుకున్నాడు. కొంచెం మారినట్టున్నాడు కదా సార్? అమ్మాయి చేయబడింది కదండి, ఎవడైనా అంతే. ఈ ఆడాళ్ళు నిజంగా గ్రేట్ సార్. నాలుగు నెలలు ఇలాగే ఉన్నావనుకో, నీ మీదున్న రౌడీ షీట్ ఎత్తేస్తాను. వెళ్ళే. ఆడికి 4 నెలలు ఎందుకు సార్? ఆల్రెడీ ఇప్పుడే మారిపోయాడు. రౌడీ అయినంత ఈజీ కాదు మనిషిగా మారడం అంటే. ఎందుకు కాదు సార్? రై బీసెంట్ రోడ్లో 4వ వీధిలో 7వ నెంబర్ ఇంటికి వెళ్ళొద్దని నీకు 1,00,000 సార్లు చెప్పా. నువ్వు మానేవా సార్? ఇది అంతే, కొన్ని అలవాట్లు అంటించుకున్నంత ఈజీ కాదమ్మా వదిలించుకోవటం. వీడు అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది.